1984 జనవరి 27 ప్రపంచం మొత్తం షాక్ అయ్యే ఇన్సిడెంట్ జరిగిన రోజు అది. కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ ఒక పెప్సీ యాడ్ షూటింగ్లో ఉండగా అనుకోకుండా బాంబు పేలి ఆయన తలకు నిప్పు అంటుకుంది. సరిగ్గా ఆ నిమిషం నుండే మైకేల్ జాక్సన్ జీవితం రెండుగా చీలిపోయింది. ఆ ప్రమాదానికి ముందు ఒకలా, ఆ తర్వాత నరకంలా. అసలు ఆ రోజు ఏం జరిగింది, మైకేల్ జాక్సన్ చనిపోయే వరకు అనుభవించిన ఆ వేదన ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మైకేల్ జాక్సన్ 1958లో చికాగోలో పుట్టారు. కానీ ఆయన చిన్నతనం ఆటపాటలతో సాగలేదు. తన తండ్రి జో జాక్సన్ పిల్లల్ని ఒక మిషన్ లాగా ట్రైన్ చేశాడు. మైకేల్ జాక్సన్ ముఖం అస్సలు బాలేదని, ముక్కు పెద్దదిగా ఉందని అందరి ముందు ఏడిపించేవాడు. ఆ మాటలే మైకేల్ జాక్సన్ మనసులో నాటుకుపోయాయి. తర్వాత తన ముఖాన్ని మార్చుకోవడానికి ఎన్నో సర్జరీలకు కారణమయ్యింది. 1982లో వచ్చిన థ్రిల్లర్ ఆల్బమ్ మ్యూజిక్ ఇండస్ట్రీని షేక్ చేసింది. 66 మిలియన్ల కాపీలు అమ్ముడయ్యి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 1983లో ఒక టీవీ షోలో మైకేల్ జాక్సన్ మూన్ వాక్ చేసినప్పుడు ప్రపంచం మొత్తం పిచ్చెక్కిపోయింది. అప్పటి నుంచి ఆయనకు ఫ్యాన్స్ కాదు, భక్తులు తయారయ్యారు. ఇలా సక్సెస్తో ముందుకెళ్తున్న మైకేల్ జాక్సన్కి తన లైఫ్ టర్న్ అయిపోయే ఒక ఇన్సిడెంట్ జరిగింది. పెప్సీ యాడ్ ప్రమాదంలో మైకేల్ జాక్సన్ తలపైన చర్మం మరియు జుట్టు పూర్తిగా కాలిపోయింది. ఆ గాయం ఎంత తీవ్రంగా ఉందంటే ఆయన చనిపోయే వరకు ఆ నొప్పి తగ్గలేదు. ఆ నొప్పి నుండి ఉపశమనం పొందటానికి ఆయన పెయిన్ కిల్లర్స్కు బానిస అయిపోయారు. అదే టైంలో ఆయనకి వీటిలిగో అనే చర్మ వ్యాధి వచ్చింది. ఆయన నలుపు రంగు నుండి తెలుపులోకి మారడానికి కారణం ఆ వ్యాధి మరియు మేకప్ మాత్రమే. కానీ ప్రపంచం మాత్రం ఆయన రంగు మార్చుకోవడానికి తప్పుడు ప్రచారం చేసింది. పిల్లలంటే ప్రాణమిచ్చే మైకేల్ జాక్సన్ తన ఇంట్లోనే నెవర్ ల్యాండ్ అనే పార్క్ కట్టించి ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్న పిల్లలకి సాయం చేసేవారు. కానీ కొందరు తల్లిదండ్రులు డబ్బు కోసం ఆయనపై చైల్డ్ మైలేషన్ కేసు పెట్టారు. కేవలం డబ్బు కోసమే తనను టార్గెట్ చేస్తున్నారని తెలిసి మైకేల్ జాక్సన్ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ డిప్రెషన్ వల్ల నిద్ర పట్టక రాత్రంతా మేల్కొనే ఉండేవారు. 2009లో తన అప్పులన్నీ తీర్చుకోవడానికి దిస్ ఈజ్ ఇట్ అనే టూర్ అనౌన్స్ చేశారు. కానీ ఆ టూర్ మొదలవటానికి ముందే జూన్ 25న ఆయన తన బెడ్ మీద విగతజీవిగా కనిపించారు. తన పర్సనల్ డాక్టర్ కోనార్డ్ ఇచ్చిన హైడోస్ ఇంజెక్షన్ వల్లే మైకేల్ జాక్సన్ చనిపోయారని తర్వాత తేలింది. 150 ఏళ్ళు బతకాలని 15 మంది డాక్టర్లను పక్కనే పెట్టుకున్న కింగ్ ఆఫ్ పాప్ చివరకు ఒంటరిగా ఆ డ్రగ్స్ వల్ల ప్రాణం విడిచారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా 2017లో అత్యధికంగా సంపాదించిన సెలబ్రిటీగా మైకేల్ జాక్సన్ నిలిచారు. ఆయన రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేకపోవచ్చు, కానీ ఆయన అనుభవించిన బాధ మాత్రం ఎవరికీ రాకూడదు. మైకేల్ జాక్సన్ డ్యాన్స్ మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.